హలో అండి, అందరూ బాగున్నారా? మీరంతా బాగుండాలని కోరుకుంటూ మీ అందరూ మీకోసం కొత్తతో మీ ముందుకు వచ్చింది. అదేంటి అంటే జాయింట్ ఫ్రై అండి. ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తాను. ఇది టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉందండి. చిన్నపిల్లలకి చాలా అంటే చాలా నచ్చుతుంది. కాకపోతే మ్యారినేషన్ కి టైం పడుతుంది, కానీ మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయిపోతుందండి. టేస్ట్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తాను, వచ్చేయండి. దీనికి కావాల్సిన మసాలాలు ఏంటి అంటే 2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అందులో నిమ్మరసం వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఈ మసాలాలో కొంచెం వాటర్ వేసి పలుచగా కలుపుకోవాలి. ఈలోపు చికెన్కి ఘాట్లు పెట్టుకొని ఉంచుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టుకున్న చికెన్కి మనం కలుపుకున్న మసాలా పేస్ట్ని అప్లై చేసుకోవాలండి. లోపల వరకు వెళ్ళేలాగా బాగా కోట్ చేసుకోవాలి. ఘాట్లు పెట్టుకున్నాం కదండి, ఆ ఘాట్లలోకి మసాలా అయితే వెళ్ళాలి. అప్పుడే టేస్టీగా ఉంటుందండి, లేదంటే లోపలంతా చప్పగా ఉంటుంది. అందుకే లోపల వరకు వెళ్ళేలాగా మనం అప్లై చేయాలి. ఈ మసాలా పేస్ట్ చికెన్ ముక్కలకి పట్టించిన తర్వాత కనీసం ఒక 2 అవర్స్ అయినా మ్యారినేట్ చేసుకోవాలండి. అంతకు మించి ఎక్కువైనా పర్వాలేదు, కానీ తక్కువైతే అవ్వకూడదు. కనీసం 2 అవర్స్ అయినా మ్యారినేట్ అయితే మసాలా అంతా ముక్కలకి బాగా పడుతుందండి. నాకు టైం లేక 2 అవర్స్ మాత్రమే మ్యారినేట్ చేశానండి. 2 అవర్స్ మ్యారినేట్ చేసిన తర్వాత ఈ ముక్కల్ని కార్న్ఫ్లోర్లో దొర్లించుకోవాలండి. బాగా అప్లై అయ్యేలా కార్న్ఫ్లోర్ని కోట్ చేసుకోవాలి. తర్వాత నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో రుచికరమైన చికెన్ జాయింట్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.